హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అపర్ణ కంచర్ల. బాగున్నారమ్మా? సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. 8 మార్క్స్ వెయిటేజ్ అయిపోయింది మనకి అటామిక్ స్ట్రక్చర్ నుంచి. అండ్ పీరియాడిసిటీలో కూడా మీకు 1 8 మార్క్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను నేను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సేమ్ చాప్టర్ అండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లోనే సెకండ్ క్వశ్చన్ వచ్చి పీరియాడిసిటీ. సో హియర్ నేను మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ చెప్పాను, అయనైజేషన్ ఎంథాల్పీ అని చెప్పేసి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక రివైజ్ చేసినట్లయితే మ్యాక్సిమం ఇస్తే అయనైజేషన్ ఎనర్జీ అండి, లేదు అంటే పీరియాడిసిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు. బట్ పీరియాడిసిటీ పిల్లలందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఈ క్వశ్చన్ బాబాయ్ రాదు అని చెప్పి. చాలా ఈజీ అమ్మా, నేను మీకు అది ఈజీగా ఎలా నేర్చుకోవాలి అండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను. సో దీనిలో మెయిన్గా మనకి 4 ఉంటాయి. ఆ 4 నేర్చుకుంటే చాలు. 4 8 మార్క్స్ అండి. ఇప్పుడు కొత్తగా నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అని ఒకటి ఇస్తున్నారు కొత్తగా. సో అది కూడా మనం ఎలా రాయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం మేము ఈ టాపిక్ ఆల్రెడీ చదివిన్నాము, ఇన్ గ్రూప్స్ అంటాడు, ఇన్ పీరియడ్స్ అంటాడు, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, కన్ఫ్యూజింగ్గా ఉంది అని చాలామంది పిల్లలు మిస్టేక్స్ రాస్తూ ఉంటారు ఈ క్వశ్చన్లో. బయటకు వచ్చి 8 మార్క్స్ పడతాయా లేదా అన్న కాన్ఫిడెన్స్ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఆ కన్ఫ్యూజన్లోంచి బయటకు వచ్చి మంచిగా 8 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది చూద్దామా. సో పీరియాడిసిటీ అంటున్నాము. సో వాట్ ఈస్ మైండ్ బై పీరియాడిసిటీ? ఇట్స్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎలిమెంట్స్. అవునా, ఎలిమెంట్స్ని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో డిక్రీజింగ్ ఆర్డర్లో ప్రజెంట్ చేసాము. ద రిపిటేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈస్ కాల్డ్ పీరియాడిసిటీ అంటే. Okay, so the periodicity is mainly explained by depending on ionization energy, second one is electron affinity, electron negativity, nature of oxides. సో మనకు ఆల్రెడీ తెలుసు అయనైజేషన్ ఎనర్జీ అంటే డెఫినేషన్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో వాట్ ఈస్ మెన్ బై అయనైజేషన్ ఎనర్జీ అండి? అయనైజేషన్ ఎనర్జీ అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను నేను ప్రీవియస్ క్లాస్లో. ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ని తీసేయడానికి ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. సో ఒక ఎలక్ట్రాన్ని తీసేయడానికి కావాల్సిన మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ అని మాట్లాడుకున్నాం. అవునా? అండ్ నెక్స్ట్ వన్ ఎలక్ట్రాన్ అఫినిటీ. సో ఎలక్ట్రాన్ అఫినిటీ మీన్స్ when an electron is added to the atom, ఆటంకి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేశారు, అప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీ అండి. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ when an electron is added. సో చిన్న డిఫరెన్సే ఉంటుందిమా. ఆ డిఫరెన్స్ని మనం కనుక క్యాచ్ చేయగలిగితే చాలా ఈజీ చదువుకోవడం. ఉన్న సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా కెమిస్ట్రీనే ఈజీ అండి. అండ్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో అయితే 60 out of 60 ఈజీగా తెచ్చేసుకోవచ్చు. బట్ పిల్లలందరూ ముందు ఆ భయం ఉండడం వల్ల ఏమవుతుంది, అమ్మో మనకి ఇది రాదో దూరం పెట్టేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ భయాన్ని పక్కన పెట్టేస్తే ఈజీగా 60 తెచ్చుకోవచ్చు. అమ్మో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది కదా మేడం అని అనొచ్చు. ఆర్గానిక్ టచ్ చేయకుండా కూడా 60 తెచ్చుకోవచ్చు మనం. సో లిసన్ మా, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏం చెప్తున్నాము? మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఒక ఎలక్ట్రాన్ని తీసేయడానికి కావాల్సిన మినిమం ఎనర్జీ. అదే మీకు ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏమని చెప్తున్నాము? అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎప్పుడు? మన ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్, మనం లోపలికి ఒక ఎలక్ట్రాన్ వేసినప్పుడు వచ్చిన ఎనర్జీ. ఇక్కడేమో తీసేయడానికి కావాల్సిన ఎనర్జీ. నెక్స్ట్ వన్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ. సో వాట్ ఈస్ మెన్ బై ఎలక్ట్రాన్ నెగిటివిటీ? సో హియర్
The electronegativity means the tendency to attract the pair of electrons at it. Tendency to attract pair of electrons. సో ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసే క్యాపబిలిటీ ఉన్నట్లయితే దట్ మస్ట్ బి కాల్డ్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. అలాగే లాస్ట్ వన్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ మీన్స్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ టు ప్రొడ్యూస్ సో మెనీ ఆక్సైడ్స్ మా. అలాగే అటామిక్ రేడియస్. అలాగే అటామిక్ రేడియస్. సో అటామిక్ రేడియస్ మీన్స్ వాట్ ఈస్ అటామిక్ రేడియస్? ఇది కూడా చెప్పాం కదా, ఏమని చెప్పాము? ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ టు అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్ అటామిక్ రేడియస్. సో వీటి డెఫినేషన్స్ రాసాక అవి గ్రూప్స్లో ఎలా ఉంటాయి, పీరియడ్స్లో ఎలా ఉంటాయి అనేది రాస్తే అయిపోతుంది. సో ప్రతి దానికి డెఫినేషన్కి 1 మార్క్ ఉంటుందంటే, ప్రతి డెఫినేషన్కి 1 మార్క్ ఉంటుంది. అలాగే మీరు ఇన్ గ్రూప్స్ ఇన్ పీరియడ్స్ రాస్తారు కదా, దానికి 1 మార్క్. అలా ప్రతి దానికి 2 మార్క్స్ పడుతూ ఉంటాయి. మాక్సిమం మనకు వచ్చి ఆ 4 ఇస్తారమ్మా. నేచర్ ఆఫ్ ఆక్సైడ్ రీసెంట్లీ వచ్చే పేపర్స్లో ఇస్తున్నారు. లేదు అంటే ఈ 4 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎలా ప్రజెంట్ చేస్తారు? అండ్ రిపీటింగ్ అగైన్ ద డెఫినేషన్స్ అండి. అటామిక్ రేడియస్ అంటున్నాం. అటామిక్ రేడియస్ మీన్స్, అటామిక్ రేడియస్ అంటే ఏంటన్నా? ద డిస్టెన్స్ between center of the nucleus to outer orbit, outermost electrons is called atomic radius. సో అటామిక్ రేడియస్ అంటే ఏమని చెప్పాము? ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఐ మీన్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ టు అవుటర్ ఆర్బిట్స్ ఈస్ కాల్డ్ అటామిక్ రేడియస్. ఓకే, సో ఇన్ గ్రూప్స్ ఎలా ఉంటుంది, ఇన్ పీరియడ్స్ ఎలా ఉంటుంది మాట్లాడే ముందు మళ్ళీ ఒక్కసారి నేను డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు డెఫినేషన్స్ గుర్తుపెట్టుకుంటేనే 4 మార్క్స్ వచ్చేస్తాయి. అయనైజేషన్ ఎనర్జీ అంటే కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. వాట్ ఈస్ అయనైజేషన్ ఎనర్జీ అండి? The minimum amount of energy required to remove an electron from neutrally isolated gaseous atom is called ionization energy అని చెప్పి రాస్తారు డెఫినేషన్. అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాం. సో వాట్ ఈస్ meant by ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండి? The energy released when an electron is added to the atom is called electron affinity. Next one is electronegativity. The tendency of electrons to attract a pair of electrons. సో టెండెన్సీ ఉండాలి ఎందుకు? టు అట్రాక్ట్ ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. అలా 4 డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇన్ గ్రూప్స్ ఇన్ పీరియడ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికోసం ఒక చిన్న టేబుల్ లా వేసుకోండి, అప్పుడైతే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో ఇన్ గ్రూప్స్ ఫస్ట్ అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, electronegativity and nature of oxides. In groups and in periods. సో నేను ఇలా టేబుల్ వేసాను, మీరు ఎగ్జామ్లో టేబుల్ వేయద్దండి, క్లియర్గా సెంటెన్స్ ఫార్మేషన్లో రాయండి. మీకు ఈజీగా గుర్తుండడం కోసం ఈ టేబుల్ వేస్తున్నాను నేను, అర్థమవుతుందా? సో ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి? అటామిక్ రేడియస్ డెఫినేషన్ రాస్తారు, ఆ తర్వాత ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్. సో గ్రూప్స్లో ఇంక్రీజింగ్ ఉంది అంటే ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఈజ్ డిక్రీజెస్. అది మీరు సెంటెన్స్ ఫార్మేషన్లో ఇక్కడ రాయండి అండి, అర్థమవుతుందా? లాస్ట్ కాలం ఏం పెట్టుకుందాం? రీజన్ డ్యూ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్.
సో ఫస్ట్ది అటామిక్ రేడియస్ డెఫినిషన్ రాస్తారు. ఇన్ గ్రూప్స్ ఎలా రాస్తామా, ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. అదే ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. రీజన్ ఏంటండి, డ్యూ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఇక్కడ కొంచెం నీట్గా రాస్తాను బికాజ్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. నెక్స్ట్ వన్ అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఈ మూడింటికి కూడా అమ్మా ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. ఫస్ట్ వన్ ఒక్కటే ఇంక్రీజింగ్ అండి, రిమైనింగ్ అన్నీ కూడా డిక్రీజింగ్ ఆర్డర్. ఇది కూడా టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఈజ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్, అలాగే టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. సో ఇది డిక్రీజింగ్ ఉంది అంటే ఇది ఏమవుతుంది, ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ionization energy is in increasing order. Electron affinity is in increasing order. Electron negativity is in increasing order. ఇక్కడ మూడింటికి కూడా రీజన్ సేమ్ మా, డ్యూ టు అటామిక్ సైజ్ అని రాస్తే సరిపోతుంది. డ్యూ టు ఇంక్రీజింగ్ అటామిక్ సైజ్. సో ప్రతి దానికి కూడా డెఫినిషన్ రాసుకోవాలి. అయనైజేషన్ ఎనర్జీ మనకు తెలుసు, ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్లీ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ ఇస్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ అని పెడతారు. ఆ నెక్స్ట్ హెడ్డింగ్ ఏం పెడతాము, ఇన్ గ్రూప్స్ ఎలా ఉంటుంది మా, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఆ నెక్స్ట్ ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజెస్. ఆ తర్వాత రీజన్ అని పెడతారు, డ్యూ టు ఇంక్రీజింగ్ అటామిక్ సైజ్. సో డోంట్ బై హార్ట్ చేస్తే కంపల్సరీ మర్చిపోతారు. సో కాన్సెప్ట్ ఏంటి అండ్ ఎలా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఈ టేబుల్ వేసుకున్నారనుకోండి మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది ఆ క్వశ్చన్. మొత్తం కలిపి ఇదేనా అన్నట్లు ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్ ఒకటి, అటామిక్ రేడియస్ రెండు సిమిలర్గానే ఉంటాయండి. అంటే ఏంటి, ఫ్రమ్ టాప్ టు బాటమ్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. అలాగే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఎలా ఉంటుందా, ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ డ్యూ టు డిక్రీజింగ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. అయిపోయింది. ఈ గ్రూప్స్ పీరియడ్స్ క్లాసిఫికేషన్ రాసినందుకు 4 మార్క్స్, ఈ డెఫినిషన్స్ రాసినందుకు 4 మార్క్స్. కాకపోతే ప్రజెంటేషన్ మీద మనకి మెయిన్గా ఉండాలమ్మా, అర్థమవుతుందా. సో నేను బాగా చదువుతాను, హ్యాండ్ రైటింగ్ బాగుండదు అండ్ వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. అప్పుడు ఏమవుతుంది, చూసిన వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపించదు. 1 మార్కో హాఫ్ మార్కో ఎలా అయినా కట్ చేస్తారు. కాబట్టి మన వే ఆఫ్ ప్రజెంటేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీరు రాసేది కొంచెమైనా కూడా నీట్గా ప్రజెంట్ అయ్యేలా చూడండి. ఓకే, సో అర్థమైందన్న ఈ టాపిక్ కూడా. ప్రతిదానికి డెఫినేషన్ రాయాలి, ఆ తర్వాత ఏమైనా హెడ్డింగ్ పెట్టుకోవాలి, ఇన్ గ్రూప్స్ హెడ్డింగ్ పెట్టి దాని క్లాసిఫికేషన్ రాయండి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్. ఆ తర్వాత మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టండి, ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఈజ్ డిక్రీజింగ్. ఆ తర్వాత రీజన్ అని హెడ్డింగ్ పెట్టండి, డ్యూ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో ఈ టేబుల్ నేను ఎందుకు వేసాను అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే వేసాను. దయచేసి ఈ టేబుల్ని ప్రజెంట్ చేయొద్దు ఎగ్జామ్లో. ఓకే, డెఫినిషన్ రాయండి, రాసాక దానికి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. యారోస్ పెట్టడాలు అలా చేయకూడదు, చేస్తే రౌండ్ ఆఫ్ చేసేస్తాను అన్న, పడే మార్క్స్ కూడా పడవు. అర్థమవుతుందా. సో నేను టైం ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ రాయడం ఎందుకులే అని చెప్పేసి యారోస్ పెట్టాను. సో యూ డోంట్ మెన్షన్ దట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. ఓకే, వెన్ యువర్ ప్రిపరేషన్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ దిస్. బట్ ఎప్పుడైతే మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తున్నారో అప్పుడు మాత్రం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనే వర్డ్స్ని యూజ్ చేయాలి అండ్ ఫుల్ ఫామ్స్ రాయాలి. అటామిక్ రేడియస్ అని ఇలా రాయద్దు. ఓకేనా, అర్థమైందా అండి క్వశ్చన్. సో మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ like my channel. This is Aparna Kancharla.
సో మన అప్కమింగ్ వీడియోస్ కూడా మీరు అందరూ వినాలని కోరుకుంటున్నాను. అలాగే రేపు వచ్చే టాపిక్స్లో 8 మార్క్స్ ఇంకొకటి చెప్తే మనకి 16 మార్క్స్ మన చేతిలో ఉంటాయి నాన్న. సో మ్యాక్సిమం ఇప్పటి వరకు కవర్ అయిన టాపిక్స్ అన్నీ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఆ నెక్స్ట్ 4 మార్క్స్వి చూద్దాం. ఇంకొక 8 మార్క్ క్వశ్చన్ చెప్పాక 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఏ చాప్టర్స్లో మీకు ఈజీగా ఉంటాయి అండ్ ఏ చాప్టర్కి వచ్చి ఎన్ని క్వశ్చన్స్ చదువుకోవాలి ఆ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి డల్లర్స్ అందరికి కూడా నా వీడియోస్ రీచ్ అయ్యేలాగా మీరే చూడాలి. సో అందరికీ రీచ్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ.